మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకెడుతున్నాను. అంటే ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలముల్నే ఫ్రూట్స్ అందరు. ఇవిగో వెళ్ళుము వెళ్ళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రెండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే ఈ వేషం కట్టొచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదురా? భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను, తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి. ఫ్రూట్స్ తీసుకువెళ్తుంటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ వద్దనినారు, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థం. సంస్కృతమున. మాధవి, రేపు నేను సంతకు వెళ్తుంటుని, నీకేం కావాలి? మంచి గాజులు తీసుకురా, త్వరగా రమ్ము. నాకు చుట్టలు కట్ట. చుట్టలు కట్ట? అదే బట్టలు పెట్టి. సంస్కృతమున సంస్కృతమున సంస్కృతమున. ఏంట్రా, ఎవరితో చాట్ చేస్తున్నావు? అమ్మాయితోనా? నీకెందుకే పో. ఏంటి, హైదరాబాద్ కాలేజ్ లో అడ్మిషనా? నేను ఒప్పుకోను. మమ్మల్ని అందరినీ వదిలేసి హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటావా? నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా అక్కడ కాలేజీలో ఎందుకు అప్లై చేస్తావు? ఎందుకంటే అలా అరుస్తారు? పోనీ నువ్వరు. నా వల్ల కాదు. సరే, నేనే అరుస్తాను. ఎరా, ఏమనుకుంటున్నావు నువ్వు? అప్పుడే పెద్దడు అయిపోయానుకుంటున్నావా? ప్యారిస్ అంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. అసలు ఇలాంటి దిక్కుమాలిన ఐడియా నీకెలా వచ్చింది? నాన్న, కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? వాడిని ఇన్ని ఇరికిస్తాడు, జాగ్రత్త. పర్వాలేదు. రైట్, నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ప్లీజ్ నాన్న, ఏదో ఒంటరిగా సరదాగా ఎంజాయ్ చేసుకుందామని. సరదాగా ఏం తక్కువైందిరా? నేను సిగరెట్ తాగుతానా, బీర్ తాగుతానా, అమ్మాయిలకి సైట్ కొట్టదన్నా? అబ్బా, నీకు తెలియదు నాన్న, చాటింగ్ లో ఎవరో హైదరాబాద్ అమ్మాయి తగిలింటుంది. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఏది ఏమైనా నువ్వు ఇక్కడే ఉంటావు మాకు ముఖ్యం. ఏమే? అవును. మరి పక్కింటా అంటే సైడ్ ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు. ఒరే, నువ్వు అక్కడ మేమిక్కడ, వద్దురా, నిన్ను వదిలి మేము ఉండలేము. ప్లీజ్ అమ్మా, ఒక్క సంవత్సరం అంతేగా. వెళ్ళక తప్పదా నాన్న? ప్లీజ్. అయితే వెళ్ళరా. మమ్మల్ని వదిలి ఎన్ని రోజులు ఉండగలో మేము చూస్తాం. వెళ్ళు. ఇక్కడ ఎలాగూ చేయలేదు, అట్లీస్ట్ హైదరాబాద్ లోనన్నా ఓ మంచి అమ్మాయిని చూసి లవ్ చేయరా ప్లీజ్. మరదల పిల్ల, ముగ్గులు బ్రహ్మాండంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? వస్తుంది, నాకు భలే సంతోషంగా ఉంది. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలి. పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయి. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి పెట్టాలి. ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు పచ్చి పట్టు చక్క. ఏంటి, పెళ్లి పేట మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? అత్యవసరముగా నేను అశుద్ధము విసర్జించవలి, ఈ చోట చెటగనుగలతో బహిర్భూమి. నువ్వేమన్నావో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.
ఆయన టాయిలెట్కి వెళ్ళాలంటున్నాడు రా. అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడు వచ్చుగా. అవును, నీ పేరేంటన్నా? అరుణాచలం. నా పేరు కార్తవరాయ. నమస్కారం. నమస్కారం పెట్టి ఆయుష్ తగ్గించకయ్యా, దించవా చెయ్యి. అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా? ఈ భాగ్యనగరంలో ఉండటానికి చోట్లేదు, ఎవరు తెలీదు, వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి కొట్టావు. ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు. అవును, నీకేం పని తెలుసు? వ్యవసాయం తెలుసన్నా? వ్యవసాయం తెలుసా? అయితే ఓ పని చేద్దాం. చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ 20 ఎకరాలు తీసుకున్నా. నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్టనంటే. ఇదే నగరం జంట నగరం. ఇక్కడ ఇప్పుడు బీడా కొట్లే ఫేమస్. మనకు 4-5 బీడా కొట్లున్నాయి, అందులో ఇదొకటి. నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిందని చెప్పా పెట్టకుండా ఊరెళ్ళాడు. నువ్వు ఆ పని చేస్తావా? గెటప్ మార్చేస్తా. ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రాయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాచ్యం చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కోతలు నువ్వు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పదు ఇది కాదండి. ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ముహూర్తం లేకుండా పెళ్లి ఏమిటని. వింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళో అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోడు కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యక్రమం చేద్దాం పద. పద. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రై, ఎక్కడ నా వైఫ్? ఎక్కడా రై? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రై? బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎక్కడికి వెళ్ళిందో చెప్పి చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? శోభనం చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే రై, నీ డైలాగుల్లోనే కనిపిస్తున్న డబుల్ మీనింగ్. నేను నమ్మను. చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరేరా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం? ముందు లోపలికి పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విన్నాను, మరింత బాధపడటానికే. అబ్బా, నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా, ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు, నీ పేరు ప్రసాదరావు. అయ్యో. నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ రెండవ భర్త పేరు ప్రకాశరావు. నీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ,
వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. ఏంటి కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. హలో హాయ్ హాయ్ హలో. అలాగే అందుకేగా వెయిట్ చేస్తున్నా. పదండి. వైఫ్ నాదేంటి చెయ్యి నీదేంటి? చెయ్యి గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్ కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకి లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి? అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం